జీవితంలో ప్రతి మనిషి ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఏం చేస్తే నాకు ఉన్నటువంటి ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు పోతాయి, నేను ఏం చేస్తే హ్యాపీగా ఉంటాననే ఆలోచనతో ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి మినిట్ ఏదో రకమైన ఆలోచనతో పనులలో బిజీగా ఉన్నాడు. నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రొఫెషన్ అంటే ఇష్టం, కానీ అందరూ ఆ విధంగా బతకటం లేదు. చదువుకున్న చదువు ఒకటి, చేస్తున్న పని ఒకటి, పనికి దగ్గర సంపాదన లేదు, సంపాదన దగ్గర చదువు లేదు. ఈ రెండు కంపేర్ లేకుండా లైఫ్ ఉంది. కానీ నిజానికి నువ్వు ఏం చేస్తే హ్యాపీగా ఉంటావు అనేది నీ ఇష్టం. హ్యాపీగా ఉండడం అనేది మన ఆలోచనను బట్టి ఉంటుంది. ఒకరికి పెయింటింగ్ అంటే ఇష్టం, ఒకరికి డ్రైవింగ్ అంటే ఇష్టం, ఒకరికి టీచింగ్ అంటే ఇష్టం, ఒకరికి డ్యాన్సింగ్ అంటే ఇష్టం, ఒకరికి యాక్టింగ్ అంటే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రొఫెషన్. నిజంగా నీ ప్రొఫెషన్లో నువ్వు నిజంగా హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నావా లేదనేది నీ మనస్సాక్షి నీకు ప్రతి క్షణం తడుతూనే ఉంటుంది, కరెక్ట్ కాదు అని. అయినా మన కుటుంబ అవసరాల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ పూట గడవడం కోసం ఏవేవో పనులు చేస్తే జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఇది చేస్తున్న క్రమంలోనే రకరకాలమైనటువంటి అవసరాలు, ఆరోగ్య విషయాలు, ప్రమాదాలు ఏవేవో జరిగి మనిషి అనుకున్నంత రీతిగా ఉండకుండా ఎక్కడో అయిపోతుంది. నిజానికి నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఏ దాంట్లోనైనా సరే నువ్వు ఏ బిజినెస్ పెట్టినా, ఏ స్కిల్స్ చేస్తున్నా, ఎలాంటి వర్క్ చేస్తున్నా, నీ స్కిల్స్ అనేవి నీ మాటల మీద బేస్ అయి ఉంటుంది. నీ మాటలు, నీ టైం పంక్చువాలిటీ, నువ్వు చేసేటువంటి సరికొత్త పద్ధతి, ఈ మూడు నీకు కలగలిచి వర్క్ చేస్తే ఖచ్చితంగా నీకు సక్సెస్ ఉంటుందని నేను 100% నమ్ముతాను. ఎందుకంటే నీ మాట అనేది ఉడుదుడుకులా కాకుండా సాఫ్గా, నీట్గా ఎదుటి వ్యక్తిని చాలా ప్రేమతో మాట్లాడితే ఖచ్చితంగా నీకు రిజల్ట్స్ ఉంటాయి. నీకు చేస్తున్న బిజినెస్లో ఎదుటి వ్యక్తి ఏం ఆలోచన చేస్తాడంటే, రాగానే షాప్ అయినా, బిజినెస్ అయినా, వర్క్ అయినా నిన్ను అబ్జర్వ్ చేస్తాడు, నీ మెయింటెనెన్స్ అబ్జర్వ్ చేస్తాడు, నీ డ్రెస్ స్టైల్ అబ్జర్వ్ చేస్తాడు, నీ మాట తీరు అబ్జర్వ్ చేస్తాడు, నువ్వు చెప్పే విధానం అబ్జర్వ్ చేస్తాడు, నీ కంటెంట్ అబ్జర్వ్ చేస్తాడు, నీ మాటల్లో క్లారిటీ వింటాడు. వస్తువులో ప్రొడక్ట్స్ మస్తు వస్తాయి, మస్తు రకాలమైన షాపులు ఉంటాయి, కానీ ఎవరి బిజినెస్ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే తీరుని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. దయచేసి నీ నోరు, నీ టంగ్ స్లిప్ అయితే నీ లైఫ్ స్లిప్ అవుతుంది. నీ మాటలు జాగ్రత్త పెట్టుకొని, లైఫ్ కంట్రోల్లో పెట్టుకొని హ్యాపీగా ఉండాలనేది నా కోరిక.